టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా గులాబీ పార్టీ వరుస విజయాలతో తిరుగులేకుండా దూసుకుపోతున్న తీరుపై ప్రజలు విశేషంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో పరుగులు పెడుతున్న గులాబీ కార్ స్పీడ్కు ప్రత్యర్థి పార్టీలు కంగారెత్తిపోతున్నాయి. ఉప ఎన్నిక బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా అడ్డదారిలో కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలవలేకపోతున్నాయి. దశాబ్దికి పైగా గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు హక్కున చేర్చుకుంటూ వస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరిగా నిలిచిన మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గోపీనాథ్ సారథ్యంలోని సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, జూబ్లీ హిల్స్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలిపే లక్ష్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఏ డివిజన్ కి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా బీఆర్ఎస్ ప్రచారమే కనబడుతుంది. దివంగత ఎమ్మెల్యే గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీంతో ప్రచారంలో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది, అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది. అన్ని డివిజన్లలో ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు అయితే ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. రోజు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రచారంలో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ వైపు అన్ని సర్వేలు బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయింది. ఏది ఏమైనా సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. బీఆర్ఎస్ గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమైతే కనబడుతుంది. అటు బీఆర్ఎస్ కి సర్వేలన్నీ పాజిటివ్ గా రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అయితే దిక్కుతోచని స్థితిలో ఉంది. అటు ప్రచారంలో భాగంగా గ్రేటర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలలో అయితే జనం అయితే బ్రహ్మలంతా పడుతున్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వెల్లువెల్లా తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వేల సంఖ్యలో బైక్ ర్యాలీని చేస్తూ స్వచ్ఛందంగా సంవత్సరాలు చేరుకుంటూ బీఆర్ఎస్ అయితే మద్దతు పలుకుతున్నారు. ప్రియతమ నాయకుడు కేటీఆర్ పై అభిమాన వర్షం కురిపిస్తుండటంతో రోడ్ షో దారులని గులాబీ రంగు జెండాలతో కలకలలాడుతున్నాయి. మొత్తానికి అయితే బీఆర్ఎస్ ప్రచారానికి జనం నుంచి అయితే భారీ స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలను గుర్తిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి జయపడుతున్నారు. ఏం చేయాలో అయోమయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ముందే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అసలు ఆయన పేరు ప్రకటించాలని సొంత పార్టీ నేతలు తప్పుపట్టారు. దీంతో హస్తం పార్టీలో కూడా వర్గపోరు జరుగుతూనే ఉంది. దీంతో ప్రచారంలో సైతం నేతలు ఎవరు కల్పించడం లేదు. అటు హస్తం పార్టీ ప్రచారానికి ప్రజలు అయితే స్వచ్ఛంగా తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచార సభలు, అటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచార సభలకు జనం లేక వెలువెల్లబోతున్నాయి. కాంగ్రెస్ నేతలను ఎక్కడికెక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేక సైలెంట్ గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ కే పట్టడం కట్టడమే కాదు, రోడ్ షోలన్నిటికీ కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోపక్క గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ కూడా ఆయన సతీమణి సునీత వెంట కూడా ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధులో ఏదైతే సర్వేలన్నీ కేకే సర్వే కావచ్చు, వేరే ఏ సర్వేలు అయినా మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలిసి చెప్పాయి. ఏదైతే గత 10 ఏళ్లలో మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన సొంత పనులు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేశారు. మాగంటి సేవలను ప్రజలైతే మర్చిపోవడం లేదు. ఏదైతే మాగంటి లేకపోవడం చాలా బాధాకరము. కానీ మాగంటి సతీమణికి చేతి ఇవ్వడంతో మాగంటి సతీమణి వెంట మేము అంతా ఉంటాం, గులాబీ పార్టీకి జై కోరుతామని బీఆర్ఎస్ కి అయితే జనాలు మద్దతు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఎప్పటికీ బీఆర్ఎస్ అయితే
తమ మద్దతు ఉంటున్నాయి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలైతే చెప్తున్నారు. మరోవైపు సర్వేలు చెప్పే విధంగా చూస్తే ప్రజలైతే మొత్తం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. ముగ్గురు సారే కావాలి కారే రావాలి అని ముక్త కంఠంతో మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ ప్రతిసారి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను నాయకత్వాన్ని బలపరిచారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ అదే తరహాలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. అటు ప్రచార హోరు కావచ్చు, ఇటు చేరికల జోరుతో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా మారుతోంది. జూబ్లీహిల్స్ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి గెలుపు పక్క. ఈసారి కూడా ప్రజల అభివృద్ధి, శాంతి, సంక్షేమానికి ఓటు వేయబోతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ వేగవంతమైంది. అఫిడవిట్ దాఖలు చేసిన 8 మందిలో 4 ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే ముగిసింది. మిగిలిన 4 శాసనసభ్యుల్లో 2 స్పీకర్ ఇవాళ విచారిస్తున్నారు. రేపు మరో 2 విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. అలాగే ఈ నెల 12, 13 తేదీల్లో వలస ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారించిన స్పీకర్ వివేకానందను తెల్లం వెంకట్రావు తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణకొచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన జగదీష్ రెడ్డిని సంజయ్ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. రేపు పోచారం వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. పిటిషనర్ అయిన జగదీష్ రెడ్డిని పోచారం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అనంతరం అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణకు రానుంది. పిటిషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల సంజయ్ ను గాంధీ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఉదయం 11 గంటలకు 4 పిటిషన్లపై స్పీకర్ మరోసారి విచారణ చేపడతారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయకపోవడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే వేగవంతమైంది. 4లో ఇవాళ 2, రేపు మరో 2 విచారించనున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విచారణ అనేది వేగవంతమైంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. అయితే స్పీకర్ అక్టోబర్ మాసంలోనే సెప్టెంబర్ చివరిలో విచారణ ప్రక్రియను ప్రారంభించారు. 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. అందులో ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ పూర్తయింది. తర్వాత మరొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. అందులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గిల్ల కేసు విచారణ జరిగింది. అందులో తెల్ల వెంకట్రావుకు పిటిషనర్ గా కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఉన్నారు. ఈ రోజు అయితే తెల్ల వెంకట్రావు సంబంధించినటువంటి న్యాయవాదులు పిటిషనర్ గా ఉన్నటువంటి కేపీ వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. డాక్టర్ సంజయ్ కి పిటిషనర్ గా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. జగదీష్ రెడ్డిని సంజయ్ తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక రేపు మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ రానుంది. అందులో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, అదేవిధంగా అయితే మరొక ఎమ్మెల్యే అరకెప్పూడి గాంధీకి సంబంధించినటువంటి కేసు విచారణకు రానుంది. జగదీష్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. అరకెప్పూడి గాంధీకి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిటిషనర్ గా ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ రేపు జరగబోతా ఉంది. ప్రదీప్, ఈ నెల 12, 13 తేదీల్లో ఉదయం 11 గంటలకు 4 పిటిషన్లపై స్పీకర్ మరోసారి విచారణ కూడా చేపడతారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 12, 13 సంబంధించి ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు అరకెప్పూడి గాంధీకి సంబంధించినటువంటి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని
పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించి అడ్వకేట్లు వారిని ప్రశ్నించనున్నారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలతో వారు ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ విచారణ జరిగిన తర్వాత మరొకసారి స్పీకర్ ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేంద్ర ఇప్పటివరకు నోటీసులకు సంబంధించి రిప్లై అఫిడవిట్లు ఇవ్వలేదన్నటువంటి చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విచారణ పూర్తయిన తర్వాత వారికి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అన్నటువంటి చర్చ ఉంది. అక్టోబర్ 31 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు పూర్తి కావడంతో మరొక 2 నెలల సమయం స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. అందులో భాగంగా విచారణ అయితే వేగవంతం చేస్తా ఉన్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునే దిశగా స్పీకర్ కు అడుగులు వేస్తున్నారు అన్నటువంటి చర్చ అసెంబ్లీ వర్గాల్లో జరుగుతాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ అయితే వేగవంతమైంది. అఫిడవిట్ దాఖలు చేసిన 8 మందిలో 4 ఎమ్మెల్యేల విచారణ అయితే ఇప్పటికే ముగిసింది. మిగిలిన 4 మంది శాసనసభ్యుల్లో 2ని స్పీకర్ ఇవాళ విచారిస్తున్నారు. రేపు మరో 2ని స్పీకర్ విచారించాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 12, 13 తేదీల్లో వలస ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయనున్నారు స్పీకర్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో పత్తి రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆర్టీఓ చెక్పోస్ట్ సమీపంలో ఉన్న పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారంటూ అధికారులపై కత్తిదూశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పత్తి తడిసిందని వాపోయారు. తేమ శాతం 15 నుంచి 20% ఉన్నా కూడా పత్తి కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అష్టకష్టాలను భరించి పండించిన పత్తిని విక్రయించడం ఓ టాస్క్ గా మారిందంటూ ఆవేదన చెందారు. అకాల వర్షాలు సీసీఐ కొర్రీలు పెట్టడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. సీసీఐ పెట్టిన కొత్త నిబంధనలతో తప్పని పరిస్థితుల్లో మార్కెట్లో వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోందని, మద్దతు ధర ఏమో కానీ సీసీఐ పెట్టిన నిబంధనలు చూసి కంగు తింటున్నామని మండిపడుతున్నారు. పత్తిని మొత్తం సీసీఐ కొనుగోలు చేస్తోందని ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు తేమ పేరిట సీసీఐ కొనుగోలు చేయటం లేదని భగ్గుమంటున్నారు. అటు సీసీఐ నిబంధనలకు జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా వెనకడుగు వేస్తున్నారు. అన్ని మిల్లులకు ఒకే విధంగా అనుమతులు ఇవ్వకుంటే మూకుమ్మడిగా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులైతే రోడ్డెక్కారు. వాంకిడిలో జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలియజేశారు. తేమ పేరుతోటి సీసీఐ కొర్రీలు పెడుతుందంటూ అధికారులపై కన్నెర చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇదైతే సీసీఐ మొదటి రోజే వాంకిడి మండల కేంద్రంలోని చెక్పోస్ట్ సమీపంలో గల ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో ఈ రోజు నుంచే సీసీఐ కొనుగోలు ప్రారంభించింది. సీసీఐ అధికారులు అక్కడ రైతుల నుంచి ఏదైతే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారో అయితే మొదటి రోజే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా రైతులు ఏదైతే పత్తి అమ్మడానికి ఏదైతే రైస్ మిల్లుకు చేరుకున్నారు. దానికి సంబంధించి జిన్నింగ్ మిల్లు సంబంధించి అధికారులు సీసీఐ అధికారులు కొర్రీలు పెట్టడంతో రైతులు అధికారుల తీరు నిరసిస్తూ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నది. దీంతో ప్రధానంగా ఓవైపు వర్షాలు తీవ్రంగా పడుతున్నప్పటికీ భారీ వర్షాలు ఉన్న దృష్ట్యా కూడా ఓవైపు పొలాల్లోనే చేన్లలోనే పత్తి ఉన్నప్పటికీ పత్తి ఎరువేత తీత కూడా ఇంతవరకు కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తి కాలేదు. అయితే ఏదైతే తీసిన పత్తిని అమ్ముకుందామని జిన్నింగ్ మిల్లుకు తీసుకొస్తే అధికారులు 15% నుంచి 20% తేమ ఉందంటూ తాను రిజెక్ట్ చేస్తున్నారు. కేవలం 12% లోపులు ఉంటేనే తాము కొనుగోలు చేపడతామంటూ సీసీఐ అధికారులు రైతులకు చెప్పడంతో రైతులు ఏదైతే సీసీఐ అధికారులను కూడా వేడుకున్నారు. ఏదైతే వర్షాల దృష్ట్యా తమకు ఏదైతే ఈ కొర్రీలు పెట్టడం సరికాదని మానవతా దృక్పథంతో ఏదైతే 15 నుంచి 20% వరకు ఉన్నప్పటికీ మీరు కొనుగోలు చేయాలంటూ అధికారులను వేడుకున్నప్పటికీ కూడా అధికారులు కనికరించకపోవడంతో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. వెంటనే అధికారులు తేమ శాతం 15 నుంచి 20% ఉన్నా 20% ఉన్నా 30% ఉన్నప్పటికీ వెంటనే కొనుగోలు చేపట్టాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఓవైపు రైతులు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రైతులు కేవలం కొనుగోలు కేంద్రాలనే అమ్మాలంటూ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓవైపు అధికారులు కొర్రీలు పెట్టడంతో
రైతులు పత్తి రైతులు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతుండడం మీరు అన్నట్టు పత్తిని మొత్తం సీసీఐ కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా నిబంధనలు తేమ పేరిట సీసీఐ ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ప్రధానంగా వైపు జూలై నెల నుంచి దాదాపు ఈ నెల వరకు ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మొన్న కూడా మెంతా తుఫాన్ వల్ల కూడా పెద్ద ఎత్తున వర్షాలు కూడా ఆ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా పడ్డ దాఖలాలు ఉన్నాయి. ఓవైపు వరదలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఏదైతే పత్తి ఎరువు తీత కూడా ఇంతవరకు కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి పూర్తి కాలేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి 4,45,000 ఎకరాల్లో రైతులు సాగు చేశారు పంటలు ఈ సంవత్సరం. దానిలో 3,00,000 దాదాపు 35,000కు పైగా ఎకరాల్లో దాదాపు ఈసారి రైతులు పత్తి పంట వేశారు. దీనితో 35 లక్షలకు పైగా ఏదైతే పత్తి రావాల్సి ఉన్నది అధికారులు అంచనా వేశారు. దాదాపు ఎకరాన 12 క్వింటాల రైతు ఏదైతే పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. దాదాపు 6 నుంచి 7 క్వింటాల వరకే పత్తి వచ్చే భారీ వర్షాలకు పత్తి వచ్చే అవకాశం ఉన్నట్లుగా వైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కూడా కొంతవరకు సీసీఐ అధికారులు కూడా 12% కాకుండా దాదాపు 15-20% ఉన్న 20% ఉన్నప్పటికీ కూడా అధికారులు కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా రైతులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా దాదాపు ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఐ అధికారులకు కూడా ఏదైతే రైతుల వద్ద ఎంత శాతం తేమున్నప్పటికీ కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో పత్తి రైతులైతే జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆర్టీఓ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద అయితే తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారంటూ అధికారులపై అయితే అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందుకు నిరసనగా ప్రైవేటు కాలేజీల బంద్ వరుసగా 4వ రోజు కూడా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. బంద్కు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాలేజీల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం సహకరించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు తెరవబోమని ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్మెంట్ల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం స్పందించకుంటే సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. విజిలెన్స్ దాడులు చేసినా వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. అటు విద్యార్థి సంఘాలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర ధర్నాలు చేపట్టారు. అందులో భాగంగా హన్మకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఇవాళ వరుసగా 4వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ అయితే కొనసాగుతుంది. 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా 4వ రోజు ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. పెండింగ్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కాలేజీలు నిరవధికంగా బంద్ పాటిస్తా ఉన్నాయి. రాష్ట్ర సర్కార్తో తాడోపడో తేల్చుకునేందుకు కూడా ఇప్పటికే దశల వారీగా తమ కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ అధ్యాపక సాంత్వన సభ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. అదేవిధంగా ఈ నెల 11న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలలో దాదాపు సగం 5,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తా ఉంది. మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై అటు ప్రభుత్వం కమిటీ వేసింది. ఇందులో అనర్హులు ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందులో నుంచి అనర్హులను తొలగించాలని కూడా అటు సమాఖ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ప్రభుత్వంపై అటు విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అటు మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రుల నివాసాలను కూడా పెద్ద ఎత్తున కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల దుస్తులు ధరించి అటు నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. ఈ రోజు గన్ పార్క్ వద్ద నల్ల కన్వాలు ధరించి నిరసన కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలలో జిల్లా కలెక్టర్ కేంద్రాల వద్ద కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అటు కాలేజీలకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 14-15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ ఆడాడుకుంటుందని, వారి భవిష్యత్తుపై తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్, ఒక పక్క ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్ చేస్తున్నాయి, మరోపక్క విద్యార్థి సంఘాలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర అయితే ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తున్నారు. అయినా ఒక్కళ్ళైనా మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా స్పందించారా దీని మీద? ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 4 రోజులుగా కూడా కాలేజీలు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అటు ప్రొఫెషనల్ కాలేజ్ సంబంధించి నిరవధికంగా బంద్ కొనసాగుతుంది. అటు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదాలు వేశారు. 100% పరీక్షలు వాయిదా వేయడంతో అటు ఆ విద్యార్థులు ఇంటి పక్కన ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా కాలేజీలకు సంబంధించి అధ్యాపకులు కూడా కాలేజీలు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు వారి చర్చలకు పిలుస్తుంది కానీ అమౌంట్ సంబంధించి ఎంత విడుదల చేస్తారనేది క్లారిటీ లేకపోవడంతో అటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమకు రావాల్సిన 10,000 కోట్లలో సగం బకాయిలు ఇవ్వాలని కూడా పట్టుదలతో కనిపిస్తా ఉంది. అటు గత దసరాకి 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు, మొత్తం 1,200 కోట్లు ఇస్తామని చెప్పి అందులో కేవలం 300 కోట్లు మాత్రమే ఇస్తారు. మిగతా 900 కోట్లు ఈ చెల్లించి మిగతా 10,000 కోట్ల సంబంధించి ఇటు గట్ల వారీగా చెల్లించాలని కూడా ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచినా కానీ వారి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో బిజినెస్ దాడులకు పేరుతో తమని ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థుల జీవితాల పట్ల, విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విజిలెన్స్ దాడులు వేసినా కానీ మేము భయపడమంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు ఆ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. ఇటు అవసరం అయితే రాబోయే రోజుల్లో చెలో సెక్రటరియట్ కూడా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ కు వచ్చి చెలో సెక్రటరియట్ కూడా పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో భారీ ఎత్తున కూడా ఒక ధర్నా నిర్వహిస్తానికి కూడా ఇప్పటి విద్యార్థి సంఘాలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందుకు నిరసనగా ప్రైవేటు కాలేజీలు అయితే బంద్ వరుసగా 4వ రోజు కూడా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. కాలేజీల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం సహకరించాలని యాజమాన్యాలు అయితే కోరుతున్నాయి. ఇవి ఇప్పటివరకు టాప్ 4 న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్.